ఆలోచనలతోనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, వీటిని గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతో పాటు గురువులేనని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని ఎస్వీకేఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 33 జిల్లాల నుంచి వచ్చిన ప్రదర్శనలు మంత్రి తిలకించి విద్యార్థులను ఆవిష్కరణల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులలోని సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టి జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలోనూ సైన్స్ ప్రయోగశాలలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలతో పాటు ప్రభుత్వం పాఠశాలలకు మెరుగైన సౌకర్యాలు సమకూరుస్తుందని అన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారాన్ని అందించాలని, సమాజానికి ఇవ్వాలన్న భావనను కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ఆవిష్కరణలు తనను ఎంతో అబ్బురపరిచాయన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విద్యార్థులు చక్కని ఆవిష్కరణలు రూపొందించారని, ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, సహజ వ్యవసాయం వంటి ప్రధాన అంశాలపై విద్యార్థులు ఆలోచనలకు పదును పెట్టి ప్రయోగాలు రూపొందించారని అన్నారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అన్నట్లు కలలు గనాలి, కలలను సాకారం చేసుకోవాలని అన్నారు. యువ శాస్త్రవేత్తలు ప్రదర్శనలు భవిష్యత్ తెలంగాణకు దిక్సూచి కావాలని అన్నారు. ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు ఉండాలని అన్నారు. గ్రామీణ విద్యార్థులు ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకోసం వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు 33 జిల్లాల నుండి 861 ప్రదర్శనలు వచ్చాయన్నారు. విద్యార్థుల ఆవిష్కరణలకు పేటెంట్ హక్కు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన ప్రదర్శనలు రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన చేస్తున్నట్లు, 33 జిల్లాల నుండి సుమారు 2000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు పాలమూరు జిల్లాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ అన్నారు. నిత్య జీవితంలో ఉపయోగపడే అద్భుత ఆవిష్కరణలు వైజ్ఞానిక ప్రదర్శనలో ఆవిష్కృతం చేస్తున్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు రూపొందించిన డిజిటల్ కాంటెంట్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఎస్పీ జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ ఎగ్జిబిషన్, అదేవిధంగా ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ ఎగ్జిబిషన్, రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్, ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి స్వాగతం పలుకుతున్నాను. ఈ రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ ముఖ్యంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి ఎగ్జిబిషన్స్ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా రాష్ట్ర స్థాయిలో మనకి ప్రతి జిల్లా నుంచి కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రకరకాల ఇన్నోవేషన్స్ని, ఆవిష్కరణలని, మోడల్స్ని, ఎగ్జిబిషన్స్ని పట్టుకొని వచ్చి రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఈ రాష్ట్ర స్థాయి ప్రదర్శన మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలో నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పుడు మనం ఏవైతే 863 ప్రదర్శనలు ఉన్నాయో వాటిలో కొత్త ప్రదర్శన ఏదైతే ఉంటుందో ఆ ప్రదర్శనకి మనం పేటెంట్ రైట్స్ కూడా ట్రై చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పేటెంట్ కూడా ఇప్పిస్తే ఆ పిల్లలు ఆ పేటెంట్ తీసుకున్న తర్వాత రేపు ప్రొద్దున ఏదన్నా కంపెనీకి ఆ పేటెంట్ అమ్మటానికి కానీ, ఆ పేటెంట్ ద్వారా ఆ పిల్లోడికి అక్కడ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. దిస్ ఇయర్స్ థీమ్ Science and Technology for a Sustainable Future resonates deeply with the challenges and opportunities of our times. Science is not merely a subject
it is a foundation of progress and a powerful tool to address the issues that affect humanity through platforms like the science fair. Our young scientists are demonstrating their potential to lead the way in creating a sustainable, prosperous future for Telangana and the nation. I am very happy to be part of this exhibition. To conduct the science exhibition at their school level. From there, selected exhibits should be sent to the mandal level, in turn mandal to district, district to state level. This is very important. What all we are enjoying this society in the field of science, technology, medical, health, food and agriculture. ఈ ఎగ్జిబిషను ఆలోచన, ఆచరణ, అన్వేషణ ఇవి కొత్త కావు. మనిషికి 64 కళలుంటే ఆలోచన, సృజనాత్మకత దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ టాలెంట్ అనేది గుర్తించేది ముగ్గురే: తల్లి, తండ్రి, గురువు. ప్రపంచంలో ఎక్కడ లేని సంప్రదాయము. ఈరోజు నేను ఆ ఎగ్జిబిట్స్లో కొంతమంది పిల్లల టాలెంట్ చూశాను. పక్కకు గురువర్యులు ఉన్నారు. ప్రతి ఒక్క ఎగ్జిబిట్ పక్కకు ఆ నైపుణ్యంతో ఉన్న పిల్లలు, ఆ పిల్లల పక్కకు గురువర్యులు. ఆ సృజనాత్మకతను గుర్తించేది గురువర్యులు. ఈ సమాజంలో, పోటీ ప్రపంచంలో, ప్రత్యేక అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి మన సమాజంలో అన్నిట్లో ముఖ్యమైనది విద్య. విద్యార్థికి ప్రమాణంతో కూడిన విద్యను అందించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. దానికి తోడు ప్రతి ఒక్క స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ ఉండాలి. రెసిడెన్షియల్ కళాశాలల్లో, పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది మా బాధ్యత. ఈరోజు ప్రత్యేకంగా ఎన్సీఆర్టీ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అభినందిస్తూ ఈ ఎగ్జిబిషన్ డిక్లేర్ చేసినాము. It is hereby declared that the state level science exhibition and Inspire Manak Award program was inaugurated. We have inaugurated about 3 hours back, and I particularly believe in girl-child education. And at the same time, I believe in the philosophy education will not completely transform you. It is education, దాంతో సహా సంస్కారము, విద్యతో సహా సంస్కారము, వినూతన ఆలోచనలు. ఆ చిన్న ఆలోచన సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా మనం ముందుకు పోతాం. తిరిగి ఈ సమాజానికి నేను చెల్లించాలి. ఓ విద్యనే కాదు, సంస్కారవంతుని కూడా కావాలి, జవాబుదారీతనం ఉండాలి. తిరిగి మానవాళికి నేను చెల్లించాలి, నా వంతు కృషిగా నా బాధ్యత అని చెప్పే ఆలోచన కూడా మనము మన పిల్లలలో పెంపొందించే దిశగా మన ప్రయత్నం ఉండాలి. ఈరోజు విజయవంతంగా ఈ 2 రోజుల ఎగ్జిబిషన్ని మనం మొదలుపెట్టుకున్నాము. రేపు జాతీయ స్థాయిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పిల్లలకు ఎగ్జిబిట్స్లో జాతీయ స్థాయిలో అవార్డ్స్ వస్తాయని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను. వారిని అభినందిస్తున్నాను, ఆశిస్తున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తోటి మా పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా స్వంత నిధులతోటి వాళ్ళ నియోజకవర్గంలో ఈ పుస్తకాల పంపిణీ చేస్తూ ఉన్నారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, తర్వాత అధికారులకు అందరికీ కూడా ఎస్వికేఎం ట్రస్ట్ నుంచి సత్కారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
దూరం ఉండండి.